వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దుకు కోటి సంతకాల సేకరణ కొరకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు 53వ డివిజన్ ఇన్ఛార్జ్ మండేవి వెంగళరెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు కళ్యాణ్ రెడ్డి, వేముల విజయ, లక్ష్మీనారాయణ, విజయమ్మ, పోలమ్మ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో 450 సంతకాలకు పైగా చేయడం జరిగింది. మేము ఈ రోజు కోటి సంతకాల్లో సేకరణ ఇక్కడ వెంకటేశ్వరంలో నిన్న స్టార్ట్ చేశాము. కానీ ఈ రోజు ఇక్కడ కూడా సంతకాల సేకరణ స్టార్ట్ చేశాము. వరుసగా 5 రోజులు చేయాలని నిర్ణయించుకున్నాము. వెంకటేశ్వరం డివిజన్ తరఫున 5 రోజులు చేయాలనుకున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము. మొదటగా ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కరోనా అప్పుడు పేద ప్రజలకు ఎంత సహాయం చేశాడో అంత ప్రజల గుండెలు నిలిచిపోయినాడు ఈ రోజు కూడా. అట్లాగే తర్వాత మెడికల్ కాలేజీలో ఆ కరోనా సమయంలో గుర్తించి మనకు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి అని చెప్పి గుర్తించి ప్రత్యేకంగా 17 కాలేజీలు శాంక్షన్ చేశాడు. ఆ 17లో 7 ఓపెన్ చేశాడు, ఇంకా 10 అట్లాగా ఉన్నాయి. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కోటి సంతకాల సేకరణ చేసి అట్లాగే దీనికోసం ప్రైవేటీకరణ ఆపేంత వరకు మా పోరాటం కొనసాగద్దని తెలియజేస్తున్నాం. 53వ డివిజన్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మనకి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి ఎంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలు తీసుకుందో స్వయంగా చూసినటువంటి ముఖ్యమంత్రి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాధలు చూసి ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి సంకల్పంతో ఎక్కడైతే కాలేజీలు లేవో వాటిలన్నిటిని గుర్తించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కలిసి రాష్ట్రంలో 11 కాలేజీలు మాత్రమే తీసుకొని వస్తే ఒక 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలకి అనుమతి తీసుకొచ్చినటువంటి ఏకైక చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఈ రోజు పేద ప్రజలు వైద్యం అందని ద్రాక్షలాగా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే ఉందో, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు విద్య, వైద్యం అనేది పేద మధ్య తరగతి ప్రజలకి అందరికీ చాలా తక్కువలో అందాలి. కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఏదైతే వైద్య విద్య ఉందో అదే విధంగా వైద్య సేవలు కూడా చాలా ఆర్థిక పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కావున ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అదే విధంగా మా యొక్క పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే శాసన మండలిలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వ్యతిరేకంగా ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం ఈ రోజు ముందుకు వచ్చింది. ఆ ఉద్యమానికి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ